ఎంతమంది సార్ పోటీ చేస్తున్నారు సార్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కి? లాస్ట్ టైం 106 మంది పోటీ చేశారు. సార్ పెరిగినట్టు 25 మందికి 106 అయ్యారు. కానీ లాస్ట్ టైం 106 చేశారు. ఈసారి 200 పైన వస్తాయని అంటున్నారు. కలిసినాం, రేవంత్ రెడ్డి కూడా కలిసినాం. జెన్యున్ ఉన్నాయి బ్రదర్, మీరు చెప్పేయని పెట్టేద్దాంలే అన్నారు. అందుకని పీరియడ్ కాబట్టి వాళ్ళు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తున్నారు. సో 1 by 1 ఆ ఇష్యూస్ అన్ని నేను ఎంటబడి తిరిగి చేయించాలనేది నా ఉద్దేశం. ఆ విధంగా అందరికీ సర్వీస్ చేయాలనేది నా ఉద్దేశం. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఆనరబుల్ సీజే గారికి ఒకటి రిప్రజెంటేషన్ ఇద్దామని ఆలోచిస్తున్నాను. కొన్ని చోట్ల మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, కొన్ని చోట్ల వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది. ఇలాంటివన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళాలని ఒక ఆలోచన ఉంది నాకు. కోట రామచంద్రారెడ్డి గారికి ఓటు వేయాలంటే మీ అడ్వకేట్స్కి ఏం చెప్తారు మీరు? నేను బెస్ట్ సర్వీస్ చేస్తాను. ఏం చేస్తానంటే నేను మల్కాజ్గిరి ప్రూవ్డ్ 2 సంవత్సరాల టైంలో ఒకరోజు కూడా ఖాళీ లేకుండా రోజు వాటి వెనక ప్రాక్టీస్ పెట్టి వెనకాల తిరిగి పనిచేసిన. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. బార్ కౌన్సిల్కి సంబంధించి త్వరలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కోట రామచంద్రారెడ్డి అనే అడ్వకేట్, ఆయన ప్రభుత్వ లీడర్, పైగా చాలా వరకు కేసులు తనదైన శైలిలో వాదించి ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్నికలకు పోతున్నాడు అన్న. దాదాపు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు, 113కు పైగా కోర్టులు అందరినీ కలిసి ఆయన ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నాడు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. బార్ కౌన్సిల్ ఎన్నికలకు పోటీ చేయబోతున్నారు. మా హిట్ టీవీకి కూడా మీరు సుపరిచితులే, దాదాపు 2-3 సార్లు మీద రావడం జరిగింది కరెంట్ ఇష్యూస్. రైట్. సో ఇప్పుడు బార్ కౌన్సిల్కి మీరు పోటీ చేస్తున్నారు. గతంలో బార్ అసోసియేషన్ కూడా అధ్యక్షులుగా మీరు వ్యవహరించినారు. ఏంది ఇప్పుడు బార్ కౌన్సిల్ అంటే ఏంటి సార్? బార్ కౌన్సిల్ ఎన్నికలకు పోటీ చేయడం ఏం జరగబోతుంది? మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ రెండిట్లో ఏంటంటే బార్ అసోసియేషన్ అనేది ఆ కోర్టు పరిధి జ్యూడిక్షనే ఉంటుంది. ఆ కోర్టు అయితే ఎక్కడ ఉంటుందో ఆ కోర్టులో అడ్వకేట్స్ అక్కడ అసోసియేషన్. అది అసోసియేషన్ వాళ్ళ అడ్వకేట్ యొక్క వెల్ఫేర్ చూడడం, అడ్వకేట్ వెల్ఫేర్ చూడడం అనేది ఆ బార్ అసోసియేషన్ చూసుకుంటుంది. ఓకే. అక్కడ ఏమి అవసరం ఉన్నా డైలీ లోకల్గా డైలీ నీడ్స్ ఏంటి, ఆ అవసరాలు ఏంటి, అవన్నీ చూడడం అనేది అక్కడ ప్రెసిడెంట్ అండ్ బిట్వీన్ ఇద్దరి మధ్యన అక్కడ ఉండే జ్యుడిషియరీకి ఈ అడ్వకేట్స్కి మధ్యన అనుసంధానమైన ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. ఇద్దరిని ఫారెన్ బెంచ్ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఫారెన్ మెయింటైన్ చేస్తుంది, చూస్తుంటుంది. అది ఆ కోర్టు వరకే. డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటే డిస్ట్రిక్ట్ కోర్టు వరకే నడుస్తుంది. జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఉంటే మేజిస్ట్రేట్ కోర్టు వరకే అక్కడ ఒక అసోసియేషన్ ఉంటుంది. ఎక్కడ కోర్టు ఉంటే అక్కడ అసోసియేషన్ అసోసియేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. అడ్వకేట్స్ అంతా కలిసి రిజిస్టర్ చేసుకొని దాని ప్రకారం సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్ పెట్టడం ఇదంతా జరుగుతుంది. బార్ కౌన్సిల్ ఏంటంటే బార్ కౌన్సిల్ అనేది అందరు అడ్వకేట్స్ని, అడ్వకేట్ యొక్క రూల్స్ రెగ్యులేట్ చేయడం, అడ్వకేట్ యొక్క విధులు దాన్ని చూడడం, అడ్వకేట్ని యొక్క వాళ్ళని ఎన్రోల్ చేయడం, ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళ యొక్క మిస్కండక్ట్స్ ఉంటే వాటి మీద విచారణ చేయడం, అలాగే వెల్ఫేర్ అడ్వకేట్ వెల్ఫేర్ కమిటీ ఒకటి ఉంటుంది, దాంట్లోనే ఆ వెల్ఫేర్ చూడడం ఒకటి. ఇవన్నీ పాలనలు కూడా ఇంకా ఇటువంటివన్నీ కూడా బార్ కౌన్సిల్ చూస్తుంది. అట్లాగే ఏదైనా ఇప్పుడు ఆ బార్ కౌన్సిల్ ద్వారా ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ద అడ్వకేట్లో వెల్ఫేర్ ఫండ్ ఒకటి ఉంది. దాంట్లో అందరూ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఎవరైనా మన దాకా ఎవరైనా చనిపోతే 6 లక్షలు ఇచ్చేవాళ్ళు. మొన్న 100 ఉండే వెల్ఫేర్ స్టాంప్ని 250 చేయడం జరిగింది. 250 చేసినాక 10 లక్షలు చేశారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా జరిగితే 10 లక్షలు ఇస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఏపీలో పక్కన చూసుకుంటే ఎక్కడ చూసినా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నారు. మ్యాచింగ్ గ్రాంట్ ఎంత అంటే వీళ్ళు ఎంత గవర్నమెంట్ ఆరిస్తే, ఒకవేళ బార్ కౌన్సిల్ ఆరిస్తే చనిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఈక్వల్ మ్యాచింగ్ ఇవ్వాల్సిన అవసరం. టోటల్గా బార్ కౌన్సిల్లో ఎంతమంది అడ్వకేట్లు ఉంటారు సార్? బార్ కౌన్సిల్ మెంబర్షిప్ టోటల్గా వస్తే 59,000 మంది ఉంటారు. 59,000 మంది మెంబర్షిప్ ఉంటుంది. అందులో నుంచి 36,000 వరకు సిఓపి ఉంటుంది. అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు 36,000 మంది పైన ఉంటారు. ఇంకా కొంతమంది తీసుకోకపోయి ఉండొచ్చు, రెన్యువల్ డిలే అయి ఉండొచ్చు. అది ఆల్టుగెదర్ 40,000 అయితే మేము తక్కువ లేకుండా ఉంటారు. 40,000-45,000 అయితే రెగ్యులర్ వస్తారు. అయితే ఇప్పుడు ఓటింగ్ రైట్ వాళ్ళు మాత్రం 36,000 వరకు ఉన్నారు ప్రజెంట్గా ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో. ఇది కూడా ఏంటంటే
ఎప్పుడైతే ఎలక్షన్ పెట్టట్లేదు 2 సంవత్సరాలు పెట్టట్లేదు అని చెప్పి కొంతమంది అడ్వకేట్ సుప్రీంకోర్టులో రిట్ వేస్తే సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడ్జర్న్మెంట్ వాయిదాలు ఇచ్చి సిఓపి అవ్వలేదని పేరుతో కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తే చివరకు 24th జూలై నాడు 29th జూలై నాడు సుప్రీంకోర్టు కంపల్సరీ లాస్ట్ ఛాన్సెస్ 24 సెప్టెంబర్కి వేయడం జరిగింది. ఆ రోజు క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31st జనవరి లోపల పెట్టాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తర్వాత వచ్చిన అడ్జర్న్మెంట్లో కోర్టు క్లారిటీ చెప్పడం ఏంటంటే 4 ఫేజ్లో ఎలక్షన్ పెట్టమని జరిగింది. మొత్తం ఆల్ ఇండియా వేదిగా బార్ కౌన్సిల్ అన్ని 4 ఫేజ్లో ఎలక్షన్ పెట్టమన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు. ఆ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండర్లో ఎలక్షన్ జరగాలి. వాళ్ళు ఒక కమిటీ వేశారు. అట్లాగే స్టేట్ లెవెల్ కూడా ఒక కమిటీ, ఒక రిటైర్డ్ జడ్జి గారు హైకోర్టు, అట్లాగే 2 సీనియర్ న్యాయవాదులు, 4 ఎక్స్ బార్ కౌన్సిల్ మెంబర్స్, వీళ్ళతో ఒక కమిటీ వేసి కమిటీ అండర్లో ఎలక్షన్ పెట్టమని ఆ ఎలక్షన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ప్రిలిమినరీ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేశారు. దానికి అబ్జెక్షన్ జరుగుతున్నారు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. ఎలక్షన్ 30 జనవరి నాడు ఎలక్షన్ జరుగుతుంది. ఓకే. ఈ సందర్భంగా నేను మల్కాజ్గిరిలో డిస్ట్రిక్ట్ కోర్ట్ బార్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్గా ఉన్న అక్కడ ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు కంటిన్యూ చేసిన 2 టర్మ్స్ చేసినప్పుడు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కొత్తగా వస్తే దానికి ఈ కోర్టు కీ సరకు వెళ్ళాలనే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అప్పట్లో ఇక్కడ ఎక్కడ హాల్స్ లేవని, కీసర్ అంటే చాలా మంది ఇబ్బంది పడుతారు, మహిళలు కూడా దూరం పోలేమని ఇబ్బంది పడుతుంటే కీసర్ నుంచి చివరి ఉంటారు కదా సార్, తక్కువ కీసర్ అనేది చివరికి జ్యూడిక్షన్ అవుతుంది. ఇదేమో సెంట్రల్ జ్యూడిక్షన్ కదా చాలా వరకు, కాబట్టి కీసర్ ఒక చివరికి అవుతుంది. అది అట్లా కాకుండా ఏంటంటే ఇది దూరం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అని జూనియర్స్ వాళ్ళందరూ మాట్లాడడంతో నేను వచ్చిన తర్వాత ఇది ఆపుతానని చెప్పాను. నేను డెఫినెట్లీ నేను వచ్చిన తర్వాత కీసర పోకుండా ఆపి టీఎస్ఐసి వారి బిల్డింగ్ అయినటువంటి యాపిల్ బిల్డింగ్ని కుషాయిగూడ దగ్గరనే మెయిన్ రోడ్కు ఉన్న బిల్డింగ్ని 3 ఎకరాల పరిధిలో ఉంటుంది ఆ బిల్డింగ్. అది చాలామంది మా ముందున్న వాళ్ళు కూడా ట్రై చేశారు, బట్ అది సీరియస్గా అప్పుడు అలౌట్ చేయలేదు. నేను ఇంకా అదే లెవెల్లో ట్రై చేస్తే కాకపోతే బిఎస్ ప్రసాద్ గారు అడ్వకేట్ జనరల్ పాపం వారు మంచి సహకారం చేశారు. సపోర్ట్ చేసే సహకారంతో గవర్నమెంట్ని వెంటబడి ఆ బిల్డింగ్ అలాట్ చేయించుకొని దాంట్లో బిల్డింగ్ ఫంక్షన్ అవుతుంది. చీఫ్ జస్టిస్ గారు ఓపెన్ చేశారు, అది నడుస్తుంది. బిల్డింగ్ ఇప్పుడు బాగానే ఉంటుంది. సిమిలర్గా పర్మనెంట్ బిల్డింగ్ కావాలంటే షామీర్పేట దగ్గర కలెక్టర్ ఆఫీస్ పక్కన కడతారన్నారు. అక్కడ 10 ఎకరాలు ఇస్తారు అది ఇది అంటే అట్లా కాదు, మాకు డైట్ కాలేజీలో 5 ఎకరాలు ఇమ్మని అడిగాం. డైట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇవ్వరని చెప్పి చాలా మంది మా దగ్గర పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఆయన నేను ఎలక్షన్ అప్పుడు ఒక మాట ఇచ్చి నేను చేయిస్తాను చెప్పిన, నేను గవర్నమెంట్లో తిరిగిన మైనపల్లి హనుమంతరావు గారి సపోర్ట్తో వారి సహకారంతో 5 ఎకరాలు కూడా ఆ సీఎం గారి దగ్గర దాకా వెళ్ళి వారు మాట్లాడి అది అలాట్ చేయించడం జరిగింది. 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలు అలా అయిన తర్వాత దాంట్లో బిల్డింగ్ కావాలి అని చెప్పి హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించుకొని ఆర్ఎన్బి చుట్టూ తిరిగి వాళ్ళతో డిపిఆర్ 90 కోట్లకు డిపిఆర్ చేయించడం, ఆ తర్వాత హైకోర్టు దాన్ని అప్రూవ్ చేయించడం, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తే నేను తప్పుకుంటానంటే అందరు 2వ నిలబడాల్సిందే, లేకుండా అవన్నీ ఆగిపోతాయంటే మళ్ళీ నిలబడి 2వ 90 కోట్లు సాంక్షన్ చేసి గవర్నమెంట్ చుట్టూ తిరిగి అది కూడా మైనపల్లి గారు సపోర్ట్ చేశారు. 90 కోట్లు సాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు బిల్డింగ్ ఫౌండేషన్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. మీకు తెలుసు సెల్లార్ అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ కూడా స్లాబ్ అయింది. వర్క్ స్పీడ్ గానే మీరు తీసుకున్న విధులన్నీ నిర్వహించినారు, ఇంకా ఇవన్నీ చేసిన పెద్ద టాస్క్ అది. ఇవన్నీ చేసిన 2 సంవత్సరాలు ఇంత పని చేయడం అంటే నా ప్రాక్టీస్ కూడా పక్కన పెట్టి వీటికోసం తిరిగిన ఈ విషయం మా వాళ్ళకి అందరికి తెలుసు. బార్ కౌన్సిల్ పోవడానికి మళ్ళీ మెయిన్ కారణం ఏంది? స్టేట్ వైడ్గా తిరగాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు తిరిగినారు. ఇప్పుడు మెంబర్గా ఎన్నికైన తర్వాత కూడా మీకు రాష్ట్ర స్థాయిలో మీరు సమస్యలు పరిష్కరించవలసి వస్తుంది మీ అడ్వకేట్లు. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నాకు సర్వీస్ చేసే అలవాటు ఉంది, అడ్వకేట్కి పెటర్నిటీ సర్వీస్ చేయాలా, నేను చేసిన చెప్పడానికి ఇదే వర్క్. ఏదైతే వర్క్ నేను చేసిన చెప్పినానో ఏదో ఇప్పుడు చేసిన పనులని డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసిన. నేను ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నా 2023లో ఉన్నప్పుడు ఫెడరేషన్ తరఫున నేను స్టేట్ లెవెల్ అన్ని బార్ అసోసియేషన్లు అన్ని డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్లు ఇలా ఫెడరేషన్ మెంబర్స్ ఉంటారు. సో అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉండి నేను ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకొని ఎవరైతే పొలిటికల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ఆ ప్రెసిడెంట్ అయినట్టు వారికి ఇవ్వడం, మా ఇష్యూస్ అన్ని మీ మేనిఫెస్టోలో పెట్టండి. అలాగే రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సీఎం గారు వారికి కూడా ఇచ్చి చెప్తే వాడు చాలాసేపు డిస్కస్ చేయడం అనేది ఒక్కొక్క పాయింట్ విషయంలో ఇవన్నీ జెన్యున్ రేవంత్ రెడ్డి కూడా కలిసినాం, జెన్యున్గా ఉన్నాయి బ్రదర్ మీరు చెప్పేవన్నీ పెట్టేద్దాంలే అన్నారు. అవన్నీ కూడా నిజం అన్నారు, వారు మేనిఫెస్టోలో పెట్టారు. అట్లాగే కేటీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు కాదు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఫాలోఅప్ చేసి ఆ ఇష్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి కావాలని ఈ మధ్య కూడా మన లా సెక్రటరీని కలిస్తే అయిపోయింది ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ కేబినెట్ ముందు పెట్టామని చెప్పారు. ప్రొటెక్షన్ యాక్ట్ అయిపోతుంది. ఆ త్వరలోనే గవర్నమెంట్ నెక్స్ట్ అసెంబ్లీలో పెడతా ఉంటుంది, పెడుతుంది అయిపోతుంది.
Okay. దాంతోపాటు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇది చేస్తాను ఏదో గవర్నమెంట్ ఒప్పుకుంది, ఇప్పటిదాకా 2 లక్షలు ఇస్తున్నారు, Okay. దాన్ని 5కి ఎన్హాన్స్ చేస్తానన్నారు. Hmm. సో 5 లక్షలు త్వరలోనే చేస్తారని గవర్నమెంట్ నేను ఆశిస్తున్నాను. ఇలాంటి విషయాలు గవర్నమెంట్ ఫాలోఅప్ చేసి తిరిగి ఫాలోఅప్ చేసి అయ్యేటట్టు చూస్తాననేది నా ఉద్దేశం. Okay. ఏదైతే ఫెడరేషన్లో ఉన్నా నేను ఖాళీగా లేను, ఏదో పని చేస్తూనే ఉన్నాం. తర్వాత ఎక్కడైనా ఈ ఇష్యూ ఉన్నా కూడా అందరూ స్టేట్ లెవెల్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందించి దాని మీద ముందుకు వెళ్ళడం జరిగింది. ఏదైనా బైకట్ చేయాలన్నా ఎందుకు చేయాలి ఏందనేది ఆలోచించి చేయకుంటే ఏం చేయగలుగుతామని చూడడం, చేయాల్సి అందరు కలిసి చేయడం, ఇట్లాంటివన్నీ ఒక పద్ధతిగా చేయడం నేను చేసిన 1 year. తర్వాత ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఫెడరేషన్ తరఫున ఈ ఇష్యూస్ వాళ్ళ మేము బెనిఫిట్లో పెట్టించినాం కాబట్టి పెట్టిస్తే మనం అడిగే హక్కు ఉంటుంది. మీరు అవి పెట్టి గెలిచారు మాకు చేయండి అని అడగడానికి ఉంటుంది. Okay. ఆ ఒక్క ఉద్దేశంతో ఎంటబడి అవి పెట్టేయడం జరిగింది. పెట్టినాకనే అయిపోతాయి అంటే కావు, కానీ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది పార్టీ కూడా, ఇప్పుడు రూలింగ్ పార్టీ కూడా. అందుకని ఫీల్ అయింది కాబట్టి వాళ్ళు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తున్నారు ఇప్పుడు. సో 1 by 1 ఆ ఇష్యూస్ అన్ని నేను ఎంటబడి తిరిగి చేయించాలనేది నా ఉద్దేశం. రైట్. ఆ విధంగా అందరికీ సర్వీస్ చేయాలనేది నా ఉద్దేశం. Okay. ఇదే విషయాన్ని నేను వేసిన కార్డు దాని వెనకాల ఏమేమి వర్క్ చేసినా ఏం చేయాలంటున్నా కూడా ఆశన. నాకు ఇంతకుముందు ఈ అలవాటు ఉంది, ఇక్కడ ఈ పనులు చేసినా నాకు అవకాశం ఏంటని అడుగుతున్నా. బెస్ట్ సర్వీస్ నేను చేయగలుగుతాను. అందుకే ఈ విధంగానే నేను 2 నెలల క్రితమే స్టార్ట్ చేసిన. ఓకే. స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు సెప్టెంబర్ కంపల్సరీ అక్టోబర్ నవంబర్లో అయితే అని నాకు చెప్పారు. ఈ తెలిసిన ఇన్ఫర్మేషన్తో నేను స్టార్ట్ చేద్దాం మొదలు పెట్టాను. ఓకే. తిరిగితే మన సిటీలో చాలామంది అడ్వకేట్స్ అన్నారు ఇంకెప్పుడో వాళ్ళు పెట్టేటట్టే లేరు, మీరు ఎందుకు సార్ ఇక్కడి నుంచి చేస్తున్నారు అన్నారు. ఏం చూద్దాం సార్, వాళ్ళు బెటర్ సార్, వాళ్ళు ఎక్కడ పెడతారు అన్నట్టుగా మాట్లాడారు. అయినా నేను తిరిగిన 33 జిల్లాల్లో 113 బారసులు అన్నీ కూడా ప్రతి బారుకు పోయి మాట్లాడిన, ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసిన, నేనేం చేయగలుగుతున్నా వాళ్ళకి చెప్పిన, వాళ్ళ సపోర్ట్ ఇవ్వమని అడిగిన, వాళ్ళు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి నాకు సపోర్ట్ చేయండి అంతా రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది. ప్రతి చోట మంచి పాజిటివ్గా రెస్పాన్స్ చేశారు. ఏ బారుకు పోయినా వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. రైట్. ఎంతమంది సార్ పోటీ చేస్తున్నారు ఈసారి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్కి? లాస్ట్ టైం 106 మందితో పోటీ చేశారు. ఈసారి పెరిగినట్టు 25 మందికి 106 అయ్యారు. 20 మందిని ఎన్నుకోవాలి. రైట్. 25 మందిని ఎన్నుకోవాలి. 25 మందిని ఎన్నుకోవాలి. ఓకే. 25 మెంబర్స్ ఎన్నుకోవాలి. కానీ లాస్ట్ టైం 106 చేశారు. ఈసారి 200 పైన వస్తాయని అంటున్నారు. తెలియదు, మేబీ 200 మంది పోటీ చేస్తారు, చేయొచ్చు. సో 200 మందిలో 25 మందిని ఏ విధంగా ఎన్నుకుంటారు? ఇది ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఒకసారి ఈ సందర్భంగా అందరికీ తెలుస్తుంది, అది కూడా చెప్తాను. విషయం ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఇది సేమ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లాగా. ఓకే. ప్రియారిటీ ఓట్లు ఉంటాయా? ప్రయారిటీ ఓట్లు ఉంటాయి. ఓకే. 200 మందికి మీకు 25 మంది 25 ప్రయారిటీలు ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవ్వాలనుకుంటే నా పేరు ఎదురుగా ONG 1 అని రాయాలి, పెన్నుతో వర్డ్స్ లో రాయాలి. రైట్. తర్వాత ఇంకోరు 2 వేయాలనుకుంటే ఎదురుగా TW2, ఇంకోరు 3, 4 ఇవన్నీ వర్డ్స్ రాయాలి. సో 25 మందికి వేయాలి. ఖచ్చితంగా మీకు 200 మంది పోటీ చేస్తుంటే దాదాపు ఎంతమంది ఓటేస్తారు? 36 వేల మంది ఓట్లు వేయాలి. 36 వేల ఓటర్స్ లో ఎంతమంది వచ్చి ఓటేస్తారో తెలియదు. మేబీ అయ్యిందో 28,000 అయింది అనుకుందాం. ఆ 28,000 అయితే 28,000 డివైడెడ్ బై 25 మెంబర్ చేస్తే అది 1100 1200 ఎంతో వస్తుంది కదా. వస్తే అది మ్యాజిక్ ఫిగర్. అది టచ్ అయిన వాళ్ళు అది ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేస్తారు. దానికి కావాలంటే ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసిన వాళ్ళు అందరు తీసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళకి కింద, తక్కువ వచ్చిన వాళ్ళకి పైన. 10 వచ్చిన వాడు పైన ఉంటాడు, 600 వస్తే కింద ఉంటాడు. సో పైన ఉన్న వాళ్ళని ఒకరొకరు హెల్మెట్ చేసుకుంటా వాళ్ళకి సెకండ్ ఎవరు వస్తే అది వీళ్ళు ఎవరు సెకండ్ వస్తే వాళ్ళకి సెకండ్ ఎవరికైనా ఇచ్చారు అనుకో అది ఫస్ట్ యాడ్ చేసుకుంటూ పోతారు. ఈ విధంగా కౌంటింగ్ ఉంటుంది, అట్లా చేసుకుంటూ పోతారు. పోలింగ్ 1 డేనే ఉంటుంది సార్? పోలింగ్ 1 డేనే ఉంటుందండి, కానీ కౌంటింగ్ టైం పడుతుంది అనుకుంటా. కౌంటింగ్ 15 రోజులు టైం పడుతుంది. అదే 15-20 రోజులు పడుతుంది, ఈజీగా పడుతుంది. ఈసారి 10 రోజులు అంటారు కానీ పోటీ అంటే 200 మంది పోటీ చేస్తున్నారు అంటే దాదాపు ఇప్పుడు మామూలు ఎలక్షన్స్ లో ఇవన్నీ నడుస్తుంటాయి కామన్ గా, డబ్బు కానీ ఇతర అన్ని నడుస్తాయి. ఇందులో కూడా డబ్బుతో పాటు ఇతర నడిచే అవకాశం ఉంటుందా మీ అడ్వకేట్స్ ఎన్నికల్లో? ఇక్కడ మేజర్గా మందు దాగిపించడాలు ఇవన్నీ పార్టీ చేయడాలు అనేది రేరుగా ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఎక్కడ రెగ్యులర్గా అడ్వకేట్స్ అందరూ వచ్చేసి ఏదైతే వాళ్ళు ఉపయోగపడుతుందని చెప్పి కొంతమంది బుక్స్ తెచ్చి ఇవ్వడం, ఏదో బేర్ యాక్ట్ లాంటివి పంచడం, ఇంకోటి ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తారు. కానీ నేను కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే అట్లా రేరుగా పార్టీలు కండక్ట్ చేస్తారు. అడ్వకేట్స్ అంతా కొంచెం ఎడ్యుకేటెడే కాబట్టి బ్లైండ్గా ఆడేవాడు ఎవరు ఇస్తారా ఏం చేస్తారని చూసే ఇది తక్కువ. ఉన్న ఏదో రేరుగా ఉంటే ఉండొచ్చాం, కానీ అందులో నేను మొత్తం లేరని చెప్పాను, ఎక్కడో రేరుగా ఉంటూ ఉండొచ్చాం, కానీ అదైతే తక్కువే. తిరగడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, పెట్టాల్సి వస్తుంది సార్ ఖచ్చితంగా.
డబ్బులు ఖర్చు అంటే ఏముంటుంది సార్? ఇప్పుడు స్టేట్ అంతా తిరగాలంటే తక్కువ కాదు. మన పెట్రోల్ ఖర్చులు మనతో 5 మంది 10 మంది వెళ్తే 5 మంది 10 మంది వెళ్తే వాళ్ళతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఎక్కడ ఉండాలా, స్టే చేయాలా, వాటి ఖర్చులు వీటి ఖర్చులు ఇవే తప్ప ఏమిటాయి. ఇంకా మీ ఎంబర్ టీం ఎంతమంది వస్తారు సార్ నార్మల్గా తిరగాల్సి వచ్చినప్పుడు? ఒక 8 మంది వెళ్తాము ఒక కార్లో. 8 మంది మాత్రం వెళ్ళి 8 మంది వెళ్ళి తిరిగేసి వస్తాం. ఓసారి 2 కార్లు వెళ్తే ఇంక 10-12 మంది దాకా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి తిరిగి చెప్పడం జరుగుతుంది. నాకున్న ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ వీళ్ళందరూ కలిసి 10-12 మంది దాకా వెళ్ళి తిరుగుతుంటాం. తిరిగేసి వచ్చింది. ఇప్పుడు తిరగడం అంటే 2 కార్లు వేసుకుని తిరగడం జరిగింది. అన్ని చోట్ల ప్రతి కోర్టు కూడా పోవడం జరిగింది. ప్రతి చోట ఇంక్లూడింగ్ ఇక్కడ ఆదిలాబాద్ కానీ, ఇక్కడ ఖమ్మం భద్రాచలం వరకు కానీ, ఇక్కడ పోతే ఏమంటాం వనపర్తి ఏరియా కానీ, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ నారాయణఖేడ్ చిన్న కోటే, నారాయణఖేడ్ ఎక్కడో దూరం ఉంటుంది. నారాయణఖేడ్ బార్డర్, ఇంకా బార్డర్ ఆడికి కూడా పోయి కర్ణాటక బార్డర్ వాళ్ళతో కూడా మాట్లాడి రావడం జరిగింది. అక్కడి మన ఎమ్మెల్యే గారి వాళ్ళ సంజీవ్ రెడ్డి గారు వారు కూడా సంజీవ్ రెడ్డి గారు సో వారు కూడా కలిసి రావడం జరిగింది. కలవడానికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో వారు లేకుండే, బట్ అదంతా తిరిగి వచ్చామండి. ప్రతి చిన్న బారసుని కూడా పోయి కలిసి అందరినీ కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఈ విధంగా నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నాకు తెలిసింది కూడా ఏంటంటే మొత్తం నేను అనుకున్నది ఎందుకు ఇదంతా అంటే ప్రతి చిన్న బార్ తిరగడం వల్ల నేను కంటెక్ట్ చేస్తున్నా. నాకు ఆపర్చునిటీ వచ్చేస్తే ఏ బార్లో ఏ ప్రాబ్లం ఉంది, ఏ సమస్య ఎట్లుందో చూడడానికి ఒక అవకాశం దొరికింది. మొత్తం చూసిన, ఏ కోర్టులో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసిన. వీటన్నిటి మీద ఒక రిప్రజెంటేషన్ కూడా సిజే గారికి ఇద్దామని అనుకుంటున్నా. ఏంటంటే ఏ బార్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంది, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఆనరబుల్ సిజే గారికి ఒకటి రిప్రజెంటేషన్ ఇద్దామని ఆలోచిస్తున్నాను. కొన్ని చోట్ల మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, కొన్ని చోట్ల వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది. ఇలాంటివన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళాలని ఒక ఆలోచన ఉంది నాకు. బట్ డెఫినెట్లీ నాకు ఆపర్చునిటీ వస్తే నాకు అన్ని సమస్యల మీద అవగాహన వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని వాటి మీదనే ఫైట్ చేస్తానే సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. కోట రామచంద్రారెడ్డి గారికి ఓటు వేయాలంటే మీ అడ్వకేట్స్కి ఏం చెప్తారు మీరు? నేను బెస్ట్ సర్వీస్ చేస్తాను. ఏం చేస్తానంటే నేను మల్కాజ్గిరి మల్కాజ్గిరి ప్రూవ్ చేసుకున్నాను. నేను ఏమేం చేస్తాను 2 సంవత్సరాల టైంలో ఒకరోజు కూడా ఖాళీ లేకుండా రోజు వాటి వెనక ప్రాక్టీస్ పెట్టి వాటి వెనకాల తిరిగి పనిచేసిన. ఇప్పుడు నాకు మీరు అవకాశం ఇస్తే ఏదైతే గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టించిన వాటి వెనక వాటి ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇతర ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బార్ కౌన్సిల్ ద్వారా చేయాల్సిన సమస్యలు ఏంటి కూడా నేను తిరిగి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా కొన్ని సమస్యలు వచ్చేసరికి వెల్ఫేర్ ఫండ్ ఈ మధ్య స్టాండింగ్ పోయిందని స్టాండింగ్లు తీసేయాలని ఒకటి ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక లెటర్ ఇచ్చిన, ఆ స్టాండింగ్ తర్వాత అందరూ బార్ ప్రెసిడెంట్కి కొంతమంది లెటర్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా బార్ కౌన్సిల్ కన్సల్ట్ చేసి స్టాండింగ్ వీకేయడం జరిగింది. అమౌంట్ కట్టుకోమని. అమౌంట్ కూడా ఎక్కువ అమౌంట్ ఉంది. అది యాక్చువల్గా తగ్గించాలనుకుని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు కన్సల్ట్ చేయలేదు. అలాగే చాలామంది మెంబర్స్ అన్ని కోర్టు తిరిగినప్పుడు ఈ 2012 నుంచి ఈరోజు వరకు నోటరీ రాలేదు సార్. నోటరీ ఒకటికి చెప్పారు, మీరు దాని మీద చర్య తీసుకుంటే నేను వెంటనే స్పందించి ఒక రిప్రజెంటేషన్ రాసి సీఎం గారి పేజీలు ఇచ్చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చి అది కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అది కూడా గ్రూప్లో పెట్టాను నేను. ఈ విధంగా ఏదైనా సమస్య వస్తే దాన్ని వెంటనే స్పందిస్తా. వెదర్ ఎక్కడున్నా ఏ కోర్టు నుంచి 113 కోర్టులో ఎక్కడే ప్రాబ్లం ఉన్నా సరే నేను స్పందిస్తానని తెలియజేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా నా సమస్యలను అడగచ్చు. నాకు అవకాశం ఇవ్వండి, నేను బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతానని తెలియజేస్తున్నాను. ఇచ్చినాక మీరే చూస్తారు బెస్ట్ సర్వీస్ నేను ఎట్లా చేయగలుగుతాను. బార్ కౌన్సిల్ మెంబర్గా నేను ఏం చేయొచ్చు, ఏం చేయాలా, ఇంకేమేం చేయొచ్చో కూడా నేను చేసి ప్రూవ్ చేస్తానని తెలియజేస్తున్నాను. రైట్. ఖచ్చితంగా కోట రామచంద్రారెడ్డి గారికి ఎందుకు ఓటేయాలనేది ఆయన నీట్గా చెప్పడం జరిగింది. ఆయనకు కూడా హిట్ టీవీ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిమ్మల్ని బార్ కౌన్సిల్ మెంబర్గా చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.